అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 26 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్యలు ఉంటాయండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ సమస్యలకి పరిష్కారం అయితే తెలుపుతారండి. మన గురుగారు గుప్తులకి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిహార మార్గాలు ఖచ్చితంగా చెప్తారు. మీరు మన గురుగారి సంస్థల ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారండి. నమ్మకంతో ప్రయత్నించండి. మీకున్న ప్రతి ఒక్క సమస్యకి ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు సత్వరం పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీనరాశి దిన ఫలితాల ప్రకారము మీనరాశి చెందిన పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వారికి రేపటి రోజున ఆధ్యాత్మిక కుటుంబ శ్రేయస్సు మరియు ఆర్థిక విషయాల్లో అనుకూల ప్రభావం కనిపిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందు కదిలే సూచనలు కూడా ఉన్నాయి. ఇక మీన రాశికి అధిపతి గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండడం వల్ల గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం ప్రభావంతో ధన, కుటుంబ సౌఖ్య, సంపద విషయాలు బలపడతాయి. ఉద్యోగస్తులకి పై అధికారుల పరామర్శలు లభించవచ్చు. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. విద్యార్థులకి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఇక రేపు రోజున పరిహారము పసుపు రంగు పూలతో దేవాలయంలో పూజ చేయించుకోండి. పేదలకు శనగ లేదా పసుపు దానం చేయండి, శుభప్రదము. రేపటి రోజున ఓం గురవే నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోవులకి ఆహారం పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి రోజు శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభప్రదమండి. అలాగే మీనరాశికి అధిపతి గురువు కావడంతో శ్రీ దక్షిణామూర్తి స్వామి లేదా శ్రీ సత్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల జ్ఞానం, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని విశ్వాసం. ఇక రేపటి రోజున మీ మనసులో పెట్టుకున్న ముఖ్యమైన కోరిక లేదా పని ఆలస్యంగా అయినా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాల కంటే సహనము, భక్తి మీకు మంచి ఫలితాలు ఇస్తాయండి. ఇక రేపు మీన రాశి వరకు అదృష్ట రంగులు పసుపు, తెలుపు. అదృష్ట సంఖ్యలు 3, 7, 9. ఈశాన్య దిక్కు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయము ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. రేపటి రోజున ఇతరుల మాటలు పూర్తిగా నమ్మి ఆర్థిక నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. రేపటి రోజున మీ యొక్క మనసులో సానుకూల ఆలోచనలు నిండి ఉంటాయండి. రేపటి రోజున మీ ఆలోచనల విధానం కూడా మీ కార్యకలాపాలను నిర్వహించడంలో మీరు శక్తివంతంగా దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. సామాజిక మరియు సమాజ సంబంధిత కార్యకలాపాలు చురుగ్గా ఉండండి. ఆర్థిక విషయాలను లెక్కించేటప్పుడు పొరపాట్లు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఒకరిని గుడ్డిగా నమ్మడం ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించండి. పిల్లలపై అధిక ఆంక్షలు విధించడం మానుకోండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. రేపటిలోనే ఎలాంటి వ్యాపారానైనా రిస్కులు తీసుకోవద్దు. ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టండి. అతిగా పెట్టుబడి పెట్టడం మానుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. మార్కెటింగ్ మరియు ఉత్పత్తి నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ చూపించండి. వైవాహిక సంబంధాలు మధురంగా, ప్రేమగా ఉంటాయి. మీకు స్నేహితులు కూడా లభిస్తారు. మీ యొక్క ప్రేమ సంబంధాలను రేపటి రోజున పరిమితుల్లో ఉంచుకోండి. వ్యాపారపరంగా ఈ రాశి వారికి మంచి రోజు అండి. ఈ రాశి వారికి రేపటి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో ఆశించిన ఫలితాలు పూర్తి కాక కొంతమేర మాత్రమే మీరు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ నిరాశ చెందకుండా సహనంతో ముందుకు సాగితే భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు పొందుతారు. కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు క్రమంగా లభించే సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తయినా చివరికి అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. రావాల్సిన డబ్బులు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఖర్చుల్ని నియంత్రించి అవసరమైన విషయాలపై దృష్టి పెట్టండి. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారస్తులు భాగస్వామ్య విషయాల్లో స్పష్టతతో వ్యవహరిస్తే లాభాలు పొందగలుగుతారు. మీ తెలివితేటలు మరియు అనుభవం కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. రేపటి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉందండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుండి ఆనందకరమైన సమాచారం అందవచ్చు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ విశ్రాంతి మరియు సరైన ఆహారంతో దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ రాశి వారి కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గందరగోళం మరియు ఒత్తిడి సృష్టించవచ్చు. మీ చుట్టూ ఉన్నవారితో సానుకూల సంభాషణలు కొనసాగించడం ముఖ్యమండి. సంబంధాల్లో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. దీనివల్ల మీరు మానసికంగా కొద్దిగా కలత చెందవచ్చు. ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరము. ఎందుకంటే చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు.
ప్రేమ సంబంధాల్లో అవగాహన మరియు సంభాషణ చాలా అవసరము. మీ ఆలోచనలు పంచుకోవడం సంబంధాలు మెరుగుపరుస్తుంది. మీ భావోద్వేగ అంచనా అర్థం చేసుకొని సహకార దృక్పథాన్ని అవలంబించడానికి ఇది సరైన సమయం. మీలో మిగిలి ఉన్న శక్తిని పునరుత్తేజం చేసుకోవడానికి ధ్యానము మరియు మననం చేసుకోండి. రేపటి రోజున సవాల్తో నిండి ఉంటుంది, కానీ సానుకూల దృక్పథంతో మీరు వాటిని అధిగమించగలుగుతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది, సంబంధాలు మరింత బలపడతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది, మీకు విజయం లభిస్తుంది, కొత్త అవకాశాలు లభిస్తాయి, ఆర్థిక లాభం చేకూరుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీరు మతపరమైన మరియు సామాజిక కార్యకలాపాలపై ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. బంధువులు మరియు స్నేహితులతో వాదనలు జరుగుతాయి. రేపటి మీరు అధిక ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తారు. ప్రమాదాలు మరియు శస్త్రచికిత్స విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం తర్వాత ప్రతి పని సజావుగా పూర్తవుతుంది. కార్యాలయంలో మీ పలుకుబడి పెరుగుతుంది, మీరు మీపై అధికారుల ఆశీస్సులు పొందుతారు. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత మంచి శుభవార్తలు ఉంటాయండి. ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఒక శుభవార్త రేపటిలో మీకు ఎంతుంది. రేపటిలో మీ అవసరాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా వేగంగా పెరగవచ్చు. బడ్జెట్ను పాటించడం మంచిది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. మీ తెలివితేటలు మీ ప్రత్యర్థులను అధిగమించడానికి సహాయపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు సహాయపడతాయి. ఇక ఈ రాశి స్త్రీలు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు. మీరు దూరదృష్టి, ఆత్మవిశ్వాసం మరియు ప్రశాంత స్వభావం అనేక రంగాల్లో ముందుకు సాగడానికి మీకు సహాయపడతాయి. సంబంధాల్లో భావోద్వేగ అవగాహన, పరిపక్వత పెరుగుతాయి. వివాహిత మహిళలు పాత విభేదాలు పరిష్కారం కావచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామితో నమ్మకం మరియు సంభాషణ మరింత బలపడతాయి. పెళ్లి కాని స్త్రీలు వివేకం గల వ్యక్తిత్వంతో సంభాషణ ప్రారంభించవచ్చు. ఆర్భాటం కంటే నిజమైన భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమండి. వ్యూహం మరియు సహనము కార్యాలయంలో విజయం అందిస్తాయి. మీ అభిప్రాయాన్ని సరైన సమయంలో తెలియజేయటము ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధన, సాంకేతిక విద్య మరియు కన్సల్టెన్సీ రంగాల్లో సంబంధం ఉన్న మహిళలకి రేపటి రోజున శుభప్రదమైన రోజు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు మరియు బ్యాంక్ అండ్ అప్లయింగ్ ప్రాజెక్టులను చేకూర్చగలవు. గోప్యమైన ప్రాజెక్టులు పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం ముఖ్యం. దీర్ఘకాలిక పెట్టుబడులు మరియు పదవి విరమణ ప్రణాళికపై దృష్టి సారించవచ్చు. డిజిటల్ మరియు ఆన్లైన్ మాధ్యమాలకు సంబంధించిన పెట్టుబడులు ప్రయోజనాలు అందించగలవు. పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది. రేపటిలోని ఈ రాశి కన్నా కూడా అనుకూలమైన రోజుగానే ఉంది, కానీ కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నందున మీరు ఏ పని చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం అయితే మంచిదండి. మానసిక అలసట మరియు నిద్రలేమి ఇబ్బందికరంగా ఉంటుంది. అదిగా ఆలోచించడము ఒత్తిడిని పెంచుతుంది. కళ్ళల్లో మరియు స్వల్ప నొప్పి కలుగుతుంది. రేపటి మీకు అనుకూలమైన రోజు అని చెప్పాలి. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారంలో గణనీయమైన విజయం సాధించవచ్చు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతుంటో కుటుంబంలో శుభఘటన జరగవచ్చు. రేపటి మీరు ఎలాంటి పెద్ద నిర్ణయానైనా తొందరపడి తీసుకోవాకండి. మీ రాశిలో చంద్రుడు, రాహువులను కలయిక మీకు మానసిక గందరగోళాన్ని కలిగించవచ్చు. అయితే గురుగ్రహ ప్రభావం మీ నిర్వహణ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి మీకు అవకాశం అయితే కల్పిస్తుందండి. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు మరియు సాంఘిక సేవలో పాల్గొనవచ్చు. మీరు మీ వాహనం మరియు ఆరోగ్యంపై కూడా డబ్బు ఖర్చవచ్చు. మీ కుటుంబ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ పిల్లల నుండి కూడా మీరు ఆనందాన్ని పొందుతారు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలు లభించవచ్చు. మీ వృత్తి, ప్రేమ మరియు సామాజిక జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయానికి వస్తే మితిమీరిన పనుల వల్ల అలసట కలగవచ్చు. రేపటి రోజు చదువుకు మంచి రోజండి. మీ కష్టం తగిన విజయం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. కొత్త స్నేహాలు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. రేపటి రోజు పని చేయడానికి మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. రేపటి రోజు పనికి మంచి రోజుగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వాదాన్ని దిగవచ్చు. కోపము మరియు మీ వైద్య సంబంధంలో నిరోధాన్ని కలిగిస్తుంది. గతంలోని ప్రతికూల అనుభవాలు మీ వర్తమానంపై నెడలా నమ్ముకోవచ్చు. రేపటి మంచి స్వభావం, ప్రశాంతత, మనసు గల వ్యక్తుల సాంగత్యంలో సమయం గడపండి. రేపటి మీరు మీకు సొంత ప్రజల నుండే వ్యతిరేకను కూడా ఎదుర్కోబోతున్నారండి. అంటే మీ కుటుంబంలో ఉన్న వారే మీకు రేపటి వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు. మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు సమయానికి, ధనానికి విలువిస్తూ ఉంటుంది. లేచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు, పరీక్షలు ఎదుర్కోబోతారు. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషం కలిగిస్తుంది. మీ చీకటిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ కలిగిస్తుంది. బంధుమిత్రుల మధ్య అపార్థాలు తొలగే అవకాశం కూడా ఉంది. ఇక రేపు రోజు ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. రేపు రోజు శుక్రవారం కనుక లక్ష్మీ ఆరాధన మీకు కూడా అనుకూలంగా ఉందండి. మీకు మహాలక్ష్మీదేవి మరియు శ్రీ సత్యనారాయణ ఆరాధన పరిపూర్ణంగా మీకు కలగబోతున్నాయి. మరి తెలుస్తున్నారు కానీ మేన్ రాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.